ఎక్కడ న్యాయం అమ్మా నువ్వు మాట్లాడే మాట? ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపారాల్లో నువ్వు పెట్టుబడి పెట్టినావా? గ్యారెంటీ ఇచ్చినావా? షూరిటీ లేకుంటే ఏమైనా వర్క్ చేసినావా? మరి ఏమీ లేకపోయినా కానీ తన సొంతం సంపాదించుకునే ఆస్తులలో కూడా, వ్యాపార సంబంధాల్లో కూడా నీకు బాగానే కల్పించినాడు ఆయన. సొంతం ఆయన సంపాదించుకునే దాంట్లో కూడా ఎక్కడే కానీ అసలుకు నీకు సంబంధమే లేదు. అసలుకు ఎంత అన్యాయంగా మీరు మాట్లాడుతున్నారంటే అసలు బాధ కలుగుతుంది మాకైతే మాత్రం. ఏ హక్కుతో మీరు ఆస్తుల్లో వాటా అడుగుతున్నారో నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోలే, మీరు సైకిల్ ఎక్కలే, కానీ మీరు తెలుగుదేశం పార్టీ. ఈ మాట మాకు చెప్పాలంటే బాధ కలుగుతుంది. రాజశేఖర రెడ్డి కూతురు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోకుండా, సైకిల్ ఎక్కకుండా తెలుగుదేశం పార్టీ సభ్యురాలే. ఇది కలలో ఇలలో తెలుగు భాష మాట్లాడి తెలుగు రాష్ట్రాలలో ఎవరే కానీ ఊహించని నిజం ఇది. రాజశేఖర రెడ్డి బిడ్డ తెలుగుదేశం అభిమానే. గమనించండి, యాడికి పోయినా కానీ ఒక్క మాట చంద్రబాబు నాయుడు మాట్లాడదు, ఒక్క మాట కూడా విమర్శించదు. ఈ రాష్ట్రంలో ఇన్ని తప్పులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసినాడు, చెప్పిన వాగ్దానాలు తప్పినాడు, ఒక సంక్షేమం ఇవ్వకుండా ఉన్నాడు, ఒక అభివృద్ధి చేయకుండా ఉన్నాడు, రాయలసీమకు నీళ్ళకి ఇబ్బంది చేస్తూ ఉన్నాడు, మహిళలకు అవమానాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, స్వయం ఉపాధి అన్యాయం జరుగుతూ ఉంది. గంజాయి, మద్యము, సారాయి, పేకాట, ఇసుక, మైను ఏది జరగలే? నువ్వు దాన్ని తగ్గట్టు విమర్శించినావమ్మా ఎప్పుడన్నా? ఏ వ్యక్తి అయితే ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటాడో ఆ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన నీవు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, రాష్ట్ర అధ్యక్షురాలుగా జగన్ టార్గెట్ చేస్తావు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేసినా జగన్నే. ఇంత ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఊహించుండారు ఇట్లా చేస్తుంది ఈ అమ్మ, ఇంతగా మాట్లాడుతుంది. మేము రాజశేఖర రెడ్డి గారిని అమితంగా ప్రేమించే వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం పట్ల అపారమైనటువంటి నమ్మకము, గౌరవం కలిగిన వ్యక్తిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కోసం ప్రాణమేనిచ్చే వ్యక్తులం. బాధ కలిగి మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి సోదరుని ఇంత కర్కశంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నందుకు బాధ కలిగినప్పటికీ కూడా ఇంకా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యక్తిత్వం పైన నువ్వు దాడి చేసి ఆయన వ్యక్తిత్వాన్ని ఈ విధంగా మీరు హననం చేసే విధంగా మీరు పోతే తప్పనిసరిగా మాట్లాడతా, ఎన్నిసార్లైనా మాట్లాడతామ్మా. ఇక నా దృష్టిలో మీరు రాజశేఖర రెడ్డి కూతురని కానీ జగన్మోహన్ రెడ్డి గారి సోదరు అనే అభిప్రాయం నాకైతే ఉండదు. ఒక చెడ్డ చెల్లెలనే అభిప్రాయమే ఉంది నాకు. ఇంత మేలు చేసిన అన్నను పట్టుకొని అన్ననే పదానికి కలంకం అంటావా? ఇంకొక విషయము ఆశ్చర్యం కలిగేది ఏంటంటే ప్రజలారా, అమ్మకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించినాడని రాజశేఖర రెడ్డి అని చెప్తాండే ఎప్పుడు అసెంబ్లీలో. అది మాకు ఫిక్స్ అయింది. ఈ సామెత ఈడ కోడ్ చేయొచ్చు, ఈడ పనికొచ్చు. అది షర్మిలమ్మ, సునీతమ్మ కలిసి చంద్రబాబు నాయుడు అన్న దగ్గర వినారు. ఎవరి దగ్గరికి? చంద్రబాబు నాయుడు అన్న దగ్గర వినారు. పోయి అన్నా మా ఆయన నాకు అన్యాయం చేసినాడు, మాకు న్యాయం చెయ్యన్నా అని వినారంట. షర్మిలమ్మ చెప్తాంది. ఎవరి దగ్గర వినారు? చంద్రబాబు నాయుడు అన్న దగ్గర వినారు. చంద్రబాబు నాయుడు అనేటోడు చంద్రబాబు నాయుడు గారికి ఒక చెల్లెలుందన్న సత్యమే ప్రపంచానికి తెలియదు. ఇంకా చెప్పండి ఎవరో? చంద్రబాబు నాయుడుకి ఒక చెల్లెలుందనే సత్యమే ప్రపంచానికి తెలియదు. ఇదిగో నా చెల్లెలు షర్మిలమ్మ, నేను వదిలిన రామబాణం లాంటిది నా చెల్లెలు, రాజశేఖర రెడ్డి కూతురు అని చెప్పి సమాజానికి పరిచయం చేసి చాలా అనుబంధంగా ప్రేమగా ఉండి తండ్రి యొక్క ఆస్తిలో భాగాన్ని పంచి అడిగినప్పుడల్లా కోట్ల రూపాయలు 236 కోట్లు డబ్బులు ఇచ్చి ఇన్ని మాటలు నువ్వు మాట్లాడితే, ఇంత మానహీనంగా ఆయన మాట్లాడితే ఒక్కరోజు కూడా ప్రెస్ ముందుకు వచ్చి మీ పేరెత్తలే ఆయన. కారణం సంస్కారం అమ్మా. నా చెల్లెలు నేను బజార్లో మాట్లాడితే అది నాకే కదా అవమానం అనుకున్నాడు ఆయన. సంస్కారవంతుడు, ఒక్క మాట మాట్లాడలే. మీరు ఒకేసారి 100 ఈటలు తీసుకొని మనసును ఛిద్రం చేసినారు ఆయన్ను. రెండవది ఓర్పు ఉంది ఆయనకు, సంస్కారంతో పాటు ఓర్పు ఉంది. సరేలే, ఎన్నైనా కానీ ఎన్ని కష్టాలైనా కానీ భరిద్దాము,
నోరు పారేసుకుంటే ఏమొస్తుంది? చంద్రబాబు నాయుడు కూడా నోరు పారేసుకొని మాట్లాడాడు. ఆయన భగవంతునికే వదిలేస్తాడు, ప్రజలకే వదిలేస్తాడు. మరి ఇన్ని సంవత్సరాలు మీరు మాట్లాడుతుంటే 3-4 ఏళ్ళుగా ఆయన ఒక మాట కూడా మీరు మాట్లాడలేదే. మీరు చంద్రబాబు నాయుడు దగ్గర పోయి సాయం అడిగినారు. చంద్రబాబు నాయుడు నేను అడుగుతానా, తల్లికి సాయం చేయలే, చెల్లికి మోసం చేసినాడని మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు నీ చెల్లెలు ఎవరో సమాజానికి తెలుసునా? జనరల్గా యాడైనా ఇప్పుడు నేనుండా, మా అన్న ఎవరో నాకు తెలుసు, మా యొక్క అమెరికాలో ఉంది తెలుసు, నా బిడ్డలు ఎవరో తెలుసు, నేను ఒక ఎమ్మెల్యే ప్రొద్దుటూరు ప్రజలకు తెలుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ఎవరో, వాళ్ళ అమ్మ ఎవరో, తమ్ముడు ఎవరో, చిన్న ఆయన ఎవరో తెలియాలా? చంద్రబాబు నాయుడు చెల్లెలు ఎవరో తెలియాలా? నీ చెల్లెలు సమాజానికి తెలియదే. చంద్రబాబు నాయుడుకి ఒక చెల్లెలు ఉంది, ప్రపంచానికి తెలియదు. చంద్రబాబు నాయుడుకి ఒక తమ్ముడు ఉన్నాడు, సమాజానికి అందరికీ తెలుసు ఆయన ఎట్లా బతికింది, ఎట్లా చచ్చిపోయింది. చెల్లెలేమో ప్రపంచానికి తెలియదు, తమ్ముడేమో ప్రపంచం అందరికీ తెలుసు ఎట్లా బతికి ఎట్లా చచ్చిపోయినది. అంటే చంద్రబాబు నాయుడు చెల్లెలకు ఇంత కూడా సహాయం చేయకుండా ఉండే మనిషి దగ్గరికి పోయి, చెల్లెలు ఎవరో కూడా ప్రపంచానికి చెప్పకుండా ఉండే మనిషి దగ్గరికి పోయి, మా అన్న నాకు అన్యాయం చేసినాడు సాయం చేయని చెప్పి ఆ మనిషిని అడిగితే, ఇప్పుడు నేను చెప్పిన సామెత నెట్టు ఉంటుంది, అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులా అన్నట్టు. మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడుకు కుటుంబ వ్యవస్థ పట్ల గౌరవం ఉందా? చెల్లెలని, తమ్ముడని, బామర్ది పిల్లలని ఉందే? నీకు అట్లుంటే కన్నా నువ్వు హరికృష్ణకు అన్యాయం చేస్తాడా? హరికృష్ణ పిల్లలకు అన్యాయం చేస్తాడా? సడుగుళ్ళకు అన్యాయం చేస్తాడా? దగ్గుపాటికి మరొకరికి మొత్తం కుటుంబ వ్యవస్థలో ఎవరైతే బామర్దులు, తమ్ముళ్ళు, చెల్లెలు మొత్తం అందరికీ మోసం చేసినాడు. సొంతం బామర్దులకు, సొంతం తమ్మునికి, చెల్లెలకు మోసం చేసిన చంద్రబాబు నాయుడు షర్మిలమ్మకు, సునీతమ్మకు న్యాయం చేస్తాడా? నట్టి నడేట్లకి తీసుకుపోయి, బాగా తూకం వేసినట్టు నట్టి నడేట్లకి తీసుకుపోయి గబక్కన ముంచుతాడు మీ ఇద్దరిని. ఒకనాటికి ఇది జరిగి తీరుతాది, మతికి పెట్టుకోండి. షర్మిలమ్మను, సునీతమ్మను నట్టి నడేట్లో ముంచకపోతే చంద్రబాబు నాయుడు నన్ను అడగండి. ఇంతమందిని మోసం చేసిన, 5 కోట్ల మంది ప్రజలను మోసం చేసిన, తన బావమర్దులను, సడుగులను, చెల్లెలను, తమ్ములను మోసం చేసిన ఆయనకు షర్మిలమ్మను, సునీతమ్మను మోసం చేసేది, నట్టేట్లో ముంచేది ఒక లెక్కన? టిట్ ఫర్ టాట్. చివరికి మీకు జరిగేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయి భంగపాటు జరిగి భూమి గుండ్రంగా ఉందని చెప్పి మళ్ళా పరమేశ్వరుని దయచేత మీ అన్న దగ్గరికి మీరు చేరుతారు. ఒకనాటికి చేరుతారు. అన్నా తప్పయింది, పశ్చాత్తాపడతాం, ప్రాయచిత్తంతో వచ్చినామని చెప్పి తిరిగి మళ్ళీ మీ అన్న దగ్గరికి, వదిన దగ్గరికే ఒకనాటికి మీరు చేరకపోతే నన్ను అడుగు తల్లి. ఖచ్చితంగా అడుగుతానా షర్మిలమ్మను. నేను చెప్పిన ప్రకారం రాజశేఖర రెడ్డి గారు మీ అన్నతో సమానంగా ఆస్తుల్లో భాగం నీ పేరుతో రిజిస్టర్ చేయించిన మాటకు నువ్వు సమాధానం చెప్పాలా? మీ అన్న యొక్క సంపాదించుకున్న డబ్బులో నుంచి నువ్వు అడిగినప్పుడల్లా చెల్లెలని మమకారంతో, ప్రేమతో 236 కోట్లు నీకు ఉచితంగా వైట్ మనీ ఇచ్చినేది నిజమా అబద్ధమా చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ వివేకానంద రెడ్డి చంపినారని మాట్లాడుతున్నారు. నీ పిల్లల మీద ఒట్టేసి ప్రమాణం వేసి చెప్పు, మీరు నమ్ముతారా? అది మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు, వాళ్ళు చంపినారా, చంపుతారా మీరు అనుకుంటున్నారా? సమాధానం చెప్పకుండా మళ్ళీ ఒక వారం 10 రోజులు గమ్మునుండేది. మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తిరుపతి లడ్డూనో, లేకుంటే బిఆర్ నాయుడు రాసలీలలో, లేకపోతే పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్సో, ఇట్లాంటి ఏమన్నా వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అప్పుడు మళ్ళీ తెర మీదకి సునీతమ్మ వస్తుంది. సునీతమ్మ వచ్చిన 3 రోజులకు 4 రోజులకు ఈ పక్క నుంచి షర్మిలమ్మ వస్తుంది. అందంగా మాట్లాడిపోతారు. ఎట్లా చెబితే చంద్రబాబు నాయుడు ఆ విధంగా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తోడుగా పనిచేస్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షర్మిలమ్మను గట్టిగా కోరుతా ఉన్నాం. మరొకసారైనా మీరు ఆయన మీద, ఆయన వ్యక్తిత్వం పైన హననం చేస్తూ దాడి చేస్తే తిరిగి మళ్ళీ మేము ఇట్టే మాట్లాడతాం. ఇంకొక మాట కూడా అంటుంటావు ఎప్పుడు కూడా, ప్రతిసారి మేము మాట్లాడినప్పుడల్లా మీ అన్నను, మా అన్నను, మా అందరి అన్న జగనన్న నీ సైతాన్ సైన్యముతో మాట్లాడించినామంటాడు. నీ సైతాన్ సైన్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైన్యం సైతాన్ అంట. మేము సైతాన్ అంట. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం మేము సైతాన్ కాదు తల్లి, మేము సైతాన్ కాదు. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తులను పంచుకునేదానికి బిడ్డగా నీవు అంతవరకు ప్రయాణం చేసినావు. ఆస్తులు పంచుకునేదానికి
మేము రాజశేఖర రెడ్డి యొక్క మీద ప్రేమతో, జగనన్న మీద ప్రేమతో, రాజశేఖర రెడ్డి రక్తమైన జగన్మోహన్ రెడ్డి గారి వెంట చివరి వరకు మా బొందిలో ప్రాణముని వరకు నడిచేదానికి నిర్ణయించుకున్నాం. ఆస్తులకు మీరు భాగస్తులు, కానీ అభిమానాలకు మేము భాగస్తులం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉండే మమ్మల్ని పట్టుకొని సైతాన్ అంటారా తల్లి మీరు? మేము కాదమ్మా సైతాన్. మన ఇంటి రహస్యాన్ని మన శత్రువుకు అందిస్తున్నారు చూడి, మన ఇంటి గుట్టును చంద్రబాబు నాయుడు చెప్తున్నారు చూడి, ఏబిఎన్ రాధాకృష్ణకి చెప్తున్నారు చూడి. మీరు తల్లి తప్పు చేసిన మనుషులు. బాధ కలిగిన బాధాతప్త హృదయంతోనే మనసుకు గాయమయ్యే మాట్లాడుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్ననే పదానికి కలంకం అనే పదం మాకు బాధ కలిగిస్తుంది. అన్ననే పదానికి అర్థం చెప్పిరోడు ఆయన, వదిననే పదానికి అర్థం చెప్పినది భారతమ్మ. షర్మిలమ్మ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలని కోరుతాను నేను.